రోహిత్ శర్మ కెప్టెన్సీలో భారత జట్టు వరుసగా 4 మ్యాచ్ల్లో ఓడింది. కెప్టెన్ గా ఆటగాడిగా హిట్ మ్యాన్ ఫ్లాప్ అవుతున్నాడు. దీంతో రోహిత్ శర్మపై విమర్శలు పెరుగుతున్నాయి. కొంతకాలం క్రితం వరకు పొగిడిన వాళ్లు కూడా ఇప్పుడు విమర్శలు గుప్పిస్తున్నారు. హిట్ మ్యాన్ ను ఆడేసుకుంటున్నారు. టెస్టుల్లో రోహిత్ చేసిన తప్పులను బయటపెడుతున్నారు. తాజాగా ఇదే అంశంపై టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి స్పందించాడు. హిట్ మ్యాన్ కెప్టెన్సీలో దూకుడు కనిపించడం లేదని అన్నాడు. ఆసీస్ ముందు లొంగిపోయినట్టుగా రోహిత్ శర్మ సారథ్యం ఉందని అన్నాడు. తర్వాతి మ్యాచ్ల్లో అయినా దూకుడు చూపించాలన్నాడు. సిరీస్ లో పుంజుకుంటామన్న ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగాలన్నాడు. ఒక మ్యాచ్ లో ఓడినా తర్వాతి మ్యాచ్ లో గెలుస్తామన్న నమ్మకంతోనే ఆడాలన్నాడు. సాధారణంగా రోహిత్ దూకుడుగానే ఉంటాడన్నాడు. టాప్ ఆర్డర్ లోనే బ్యాటింగ్ చేయాలన్నాడు. మిడిల్ ఆర్డర్ లో కేఎల్ రాహుల్ నే ఆడించాలన్నాడు. ఓటమి నుంచి పాఠాలు నేర్వాలన్నాడు. ఆసీస్ గేమ్ ప్లాన్ ను చూసి నేర్చుకోవాలన్నాడు. ప్రత్యర్థుల బలహీనతలపై ముందుగా ఫోకస్ చేయాలన్నాడు. మూడో టెస్ట్ లో మెరుగైన ప్రదర్శన కోసం ముందుగానే ప్రణాళికను సిద్ధం చేసుకోవాలన్నాడు. రోహిత్ తనకు అలవాటైన స్టైల్లోనే కెప్టెన్సీతో పాటు బ్యాటింగ్ చేయాలన్నట్టుగా రవిశాస్త్రి చెప్పుకొచ్చాడు. అడ్లైడ్ టెస్ట్ లో ఓటమిపై మాజీ క్రికెటర్ ఆకాష్ చోప్రా కూడా స్పందించాడు. కెప్టెన్ గా రోహిత్ శర్మ అప్రోచే భారత జట్టును ముంచేసిందన్నాడు. పింక్ బాల్ టెస్ట్ లో ఓటమికి డిఫెన్సివ్ గేమ్ ప్లాన్ కారణమైందని అన్నాడు. టీమిండియా ఓడిన గత 4 టెస్టుల్లోనూ రోహిత్ శర్మ సారథ్యం బాగాలేదన్నాడు. పింక్ బాల్ టెస్ట్ రెండో రోజు తొలి సెషన్ లో జస్ప్రీత్ బుమ్రాతో 4 ఓవర్లే బౌలింగ్ చేయించడాన్ని ఆకాష్ చోప్రా తప్పుపట్టాడు. అప్పటికే ఒక వికెట్ తీసిన బుమ్రా తర్వాత ఎందుకు బౌలింగ్ చేయలేదని ప్రశ్నించాడు. కెప్టెన్సీలో ట్రిక్ ను రోహిత్ మిస్ అయ్యాడన్నాడు. ఈ దశాబ్దంలో ధోని, విరాట్ కోహ్లీ తర్వాత వరుసగా 4 టెస్టులు ఓడిన కెప్టెన్ రోహితే అని ఆందోళన వ్యక్తం చేశాడు. టీమిండియా పరాజయంపై హిట్ మ్యాన్ కూడా స్పందించాడు. 2 ఇన్నింగ్స్ల్లోనూ బ్యాటింగ్ వైఫల్యం ముంచేసిందన్నాడు. బుమ్రాకు పేసర్ల నుంచి సరైన మద్దతు దొరకలేదన్నాడు. ఇక మూడో టెస్ట్ ఈ నెల 14న గబ్బాలో మొదలు కాబోతోంది. మూడో టెస్ట్ లో భారత్ పుంజుకునేలా జట్టును రోహిత్ ముందుండి నడిపించాలని మాజీలు సూచిస్తున్నారు. బ్యాటర్ గాను బిగ్ ఇన్నింగ్స్ ఆడాలంటున్నారు. ఒక బిగ్ ఇన్నింగ్స్ ఆడితే అంతా సర్దుకుంటుందంటున్నారు. కెప్టెన్ గా బ్యాటర్ గాను రోహిత్ లో ఆత్మవిశ్వాసం పెరుగుతుందని అంటున్నారు. తర్వాతి మ్యాచ్ల్లో విఫలమైతే హిట్ మ్యాన్ పై మరింత ఒత్తిడి పెరుగుతుందంటున్నారు. రిటైర్ అవ్వాలనే డిమాండ్స్ పెరగచ్చంటున్నారు. దీంతో తర్వాతి మ్యాచ్ల్లో రోహిత్ ప్రదర్శన ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది.